ఇంగ్లీష్ గ్రామర్‌లో ఇప్పుడొచ్చేసి ఈ వీడియోలో క్వెషన్ ట్యాగ్స్ అనేటివి మనం చూసుకుందాం. క్వెషన్ ట్యాగ్స్ అంటే ఏంది? క్వెషన్ ట్యాగ్స్ అనేది మనం ఎలా రాయాలి? అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే క్వెషన్ ఫ్రేజ్ యాడెడ్ టు ఏ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ క్వెషన్ ట్యాగ్. ఒక క్వెషన్ ఫ్రేజ్‌కి ఆ స్టేట్మెంట్‌కి క్వెషన్ ఫ్రేజ్ అనేది యాడ్ చేసేదాన్నే క్వెషన్ ట్యాగ్ అంటాం. ద యూజ్ ఆఫ్ క్వెషన్ ట్యాగ్స్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ద కన్వర్షన్‌లో క్వెషన్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట ఎక్కువగా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, క్వెషన్ ట్యాగ్స్ అనేది దేని ద్వారా మనం క్వెషన్ ట్యాగ్ అనేది ఇస్తామంటే హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ ద్వారా అయినా ఇస్తాం, లేదు అంటే వర్బ్ ఉంటే వర్బ్ ద్వారా అయినా ఈ క్వెషన్ ట్యాగ్ అనేది మనము ఇస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ద స్పెషల్ వర్బ్స్ అనేది చూసుకుందాం. వర్బ్స్ వచ్చేసి ఇది వచ్చేసి బీ ఫార్మ్స్. నెక్స్ట్ డూ, డస్, డిడ్ ఇది వచ్చేసి డూ ఫార్మ్స్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవి వచ్చేసి హ్యావ్ ఫార్మ్స్. విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్ ఇవి వచ్చేసి మోడల్ ఆక్సిలరీస్ అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ వచ్చేసి బీ ఫార్మ్స్ అంటాం. అదే డూ, డస్, డిడ్ అనేది డూ ఫార్మ్స్ అంటాం. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేది హ్యావ్ ఫార్మ్స్. విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్ అనేటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ స్పెషల్ వర్బ్స్ అంటే ఏందో తెలుసు, క్వెషన్ ట్యాగ్స్ అంటే ఏందో తెలుసు. క్వెషన్ ట్యాగ్ అంటే ఏం లేదు, ఇచ్చిన సెంటెన్స్కి మనము హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి మనం పాజిటివ్ ఫామ్లో ఇచ్చే నెగిటివ్ ఫామ్లో అదే నెగిటివ్ ఫామ్లో వచ్చి పాజిటివ్ ఫామ్లో రాస్తే దాన్నే క్వెషన్ ట్యాగ్ అంటాం. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కాకోకుండా ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకోకముందు దీంతో సమ్ నోట్ పాయింట్స్ అనేది చూసుకుందాం. అవి వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ నోట్ పాయింట్ అనేది యూజ్ అవుతుంది కన్ఫామ్గా. మీరు ఈ నోట్ పాయింట్స్ అనేది నోట్బుక్ అనేది ప్రిపేర్ చేసుకొని ఈ నోట్ పాయింట్స్ అనేది 1 by 1 అనేది మీరు క్లియర్గా రాసుకుంటే మీరు క్వశ్చన్ ట్యాగ్స్ అనేది అంతా ఈజీగా మార్క్స్ అనేది గెటిన్ చేయొచ్చు. ఇంటర్లో అయినా 10థ్లో అయినా అదే బీటెక్ ఆర్ డిగ్రీలో అయినా ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది మీకు మీరు ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఇది అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నోట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఇన్ ద టేబుల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఓన్లీ స్పెషల్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్స్. ఓన్లీ ఇందాక స్పెషల్ వర్బ్స్ అనేది చెప్పినాం కదా, దాంట్లోకే క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్టేట్మెంట్స్ విత్ V1 వర్బ్ అనేది ఫస్ట్ ఫామ్ V1 ఫామ్లో ఉంటే హ్యావ్ క్వశ్చన్ ట్యాగ్ విత్ వర్బ్ అనేది V1 ఫామ్లో ఉంటే డూ కానీ డస్ కానీ వాడతాం. V1 ఫామ్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డూ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, అదే డస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే V1కి ఓన్లీ V1 అనేది ఉంటే డూ యూజ్ చేస్తాం. అదే ఓన్లీ V1 ఆ వర్బ్కి ఎస్ కానీ యాడ్ అయితే డస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే V1 చూసుకుంటే ఏంది, V1 చూసుకుంటే రీడ్ అనే దానికి డూ అనేది యూజ్ చేస్తాం, ఎందుకంటే ఓన్లీ రీడ్ అనేది కాబట్టి. అదే షీ రైట్స్ ఏ లెటర్ అప్పుడు ఏంది డస్ అనేది యూజ్ చేస్తాం, ఇలా యూజ్ చేస్తాం. అదే నెక్స్ట్ వచ్చేసి V2 ఉన్నప్పుడు ఏం యూజ్ చేస్తాం అనమాట, V2 ఉన్నప్పుడు డిడ్ అనేది యూజ్ చేస్తామంట. V2 ఉన్నప్పుడు డిడ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు V2 అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం, రీడ్, రోట్ అంటే డిడ్. ఇలా మనం అనేది ఈజీగా యూజ్ చేస్తాం అనమాట. యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంది, పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఏముంటుందో. స్టేట్మెంట్ అనేది పాజిటివ్గా ఉంటే ఆ పాజిటివ్గా ఉన్న స్టేట్మెంట్ అనేది మనము నెగిటివ్లోకి చేంజ్ చేస్తాం. అదే నెగిటివ్లో ఉన్న స్టేట్మెంట్ పాజిటివ్లోకి చేంజ్ చేస్తాం అనమాట. నెగిటివ్లో ఉన్న స్టేట్మెంట్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇస్తాం. అదే పాజిటివ్లో అనేది నెగిటివ్ ఇస్తాము, నెగిటివ్లో అనేది పాజిటివ్ ఇస్తాం. ద సబ్జెక్ట్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రొనౌన్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది క్వశ్చన్ ట్యాగ్కి ఎప్పుడైనా మనకు ప్రొనౌన్స్ ఉంటాయి. ప్రొనౌన్స్ అంటే ఏంది, ఐ కానీ, వి, యు, షీ, హీ, దే, ఆర్, ఇట్ ఇవనేది క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడైనా ప్రొనౌన్స్ అనేవి ఉంటాయి అన్నమాట సబ్జెక్ట్ లాగా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే షార్ట్ ఫామ్ ఆఫ్ నెగిటివ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేది మనం ఇచ్చేటప్పుడు షార్ట్ ఫామ్ రాయాలా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈజ్ నాట్ అని రాయకోకుండా ఈజంట్, ఈజ్ నాట్ అని రాయకూడదు, ఈజంట్ అని రాయాలి, ఈజంట్. నెక్స్ట్ వాజ్ నాట్ అని రాయకుండా వాజంట్, హ్యాజంట్, కాంట్, వోంట్, డిడెంట్ ఎక్సెట్రా. ఇలా మనం అనేది క్వశ్చన్ ట్యాగ్స్ అనేది రాస్తాం. నెక్స్ట్ ఇంకా కొన్ని సమ్ పాయింట్స్ అనేది చూసుకుందాం. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో మనకు నో కానీ
అదే నెవర్ కానీ, సెల్డమ్ కానీ, రేర్లీ కానీ, ఇలా నాట్ కానీ ఇలా ఉంటే ఈ క్వశ్చన్ ఈ సెంటెన్స్ అనేది మనకు నెగిటివ్ ఫామ్లో ఉంటుంది. నో అంటే ఏంది, నెగిటివ్ ఫామ్లోనే కదా సెంటెన్స్ అనేది ఉన్నది. సెంటెన్స్లో నో ఉంటే మనం ఏం రాయాలి, నో ఉన్నప్పుడు ఓన్లీ మనం పాజిటివ్ ఫామే రాయాలి. ఓన్లీ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది మనం ఇవ్వాలి. ఇది మటుకు కన్ఫామ్గా ఇలాంటిదే మనం క్వశ్చన్లో అదే ఎగ్జామ్లో అడగచ్చు. ఎగ్జామ్లో అడిగితే ఇలాంటి దాంతోనే స్కోర్ అనేది రెడ్యూస్ అయిపోవచ్చు. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మనము క్వశ్చన్ ట్యాగ్స్ అనేది మనము ఎలా వేయాలంటే ఖచ్చితంగా పాజిటివ్లోనే ఇవ్వాలి. అదే ఇప్పుడు ఇలా ఉంటే పాజిటివ్ ఫామ్ రాయాలని చెప్పిన. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్స్ లాస్ట్లో కన్ఫామ్గా మనము క్వశ్చన్ మార్క్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే మీకు చెప్తా చూడండి. ఇచ్చిన సెంటెన్స్ అనేది ఇంపరేటివ్ అయితే మనము క్వశ్చన్ ట్యాగ్ అనేది కన్ఫామ్గా విల్ యూ అని ఇవ్వాలి. కన్ఫామ్గా మనం విల్ యూ అనేది ఇచ్చి క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి. ఇంపరేటివ్ అంటే చెప్తా చూడండి. ఇంపరేటివ్ అంటే అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ గివ్ ఏ కమాండ్, అడ్వైజ్ ఆర్ రిక్వెస్ట్. అడ్వైజ్ చేసుకున్నది, రిక్వెస్ట్ చేసేది, కమాండ్ చేసేదాన్ని ఇంపరేటివ్ అంటాం. ఇప్పుడు షట్ ద డోర్ మూసేయండి. హెల్ప్ ద పూర్ పీపుల్కి హెల్ప్ చేయండి. గెట్ అవుట్ అట్ వన్స్, వెళ్ళిపోండి. నెక్స్ట్ నెవర్ టెల్ ఏ లై. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనకు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏ దాంతో అనేది హెల్పింగ్ వర్బ్స్ అనేవి లేవు. మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, హెల్పింగ్ వర్బ్స్ అనేవి లేకుంటే అది ఇంపరేటివ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే అడ్వైస్ కానీ, రిక్వెస్ట్ కానీ, కమాండ్ కానీ ఆ సెంటెన్స్లో కనబడితే మనకు ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ కమాండ్, అడ్వైజ్, రిక్వెస్ట్ ఆ ఫామ్లో ఉంటే అది మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ దానికి విల్ యూ అనేది కన్ఫామ్గా పెడతాం. నెక్స్ట్ సెంటెన్స్లో లెట్స్ అనే దాంతో స్టార్ట్ అయితే సెంటెన్స్ అనేది అప్పుడు షల్ వి అని పెడతాం. షల్ వి క్వశ్చన్ మార్క్. అదే మనకిచ్చిన క్వశ్చన్ ట్యాగ్లో యామ్ ఐ ఉంటే మనము ఆరంట్ ఐ అనేది పెడతాం. ఇవనేటి మీరు ఇంపార్టెంట్, ఇవి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈజ్ నాట్ అనేది రాయకూడదు, క్వశ్చన్ ట్యాగ్స్లో ఈజెంట్ అని రాయాలి. అదే ఇక్కడ V1 ఫామ్ వస్తే రీడ్ అనేది V1 ఫామ్ కాబట్టి దానికి డూ అనేది ఇస్తాము క్వశ్చన్ ట్యాగ్లో. అదే V1 ఎస్ కానీ అంటే అది వస్తే డస్ అని ఇస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి రైట్స్ అంటే ఎస్ అనేది యాడ్ అయింది కాబట్టి డస్ అనేది ఇస్తాం క్వశ్చన్ ట్యాగ్లో. అదే V2 ఫామ్లో ఉంటే డిడ్ అంటే రోట్ అనేది V2 ఫామ్, అప్పుడు డిడెంట్ అనేది క్వశ్చన్ ట్యాగ్లో ఇస్తాం. నెక్స్ట్ అదే పాజిటివ్లో ఉంటే సెంటెన్స్ అనేది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్తాం. అదే నెగిటివ్లో ఉంటే సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఇస్తాం. ఇప్పుడు నెగిటివ్ అంటే ఏంది, ఇప్పుడు సెంటెన్స్లో నో, ఇప్పుడు మనం ఏమంటాం, ఐ డోంట్ నో అంటాం. అంటే నాకు తెలియదు అన్నప్పుడు మనం ఏంది, ఆ సెంటెన్స్ అనేది మనకు నెగిటివ్లో ఉంది అంటే మనకు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వాలి. అలా నెవర్, ఐ నెవర్ గో, ఐ నెవర్ హెల్ప్, ఐ నెవర్ చేంజ్ మై బిహేవియర్ ఇలా మనం అంటాం కదా. ఇలా అన్నప్పుడు అది క్వశ్చన్ అనేది నెగిటివ్ ఫామ్లో ఉన్నట్టు మనము పాజిటివ్ క్వశ్చన్ ట్యాగే ఇవ్వాలి. ఇది అర్థమైంది. నెక్స్ట్ అదే ఇంపరేటివ్ అంటే మీకు చెప్పిన కమాండ్ కానీ, అడ్వైజ్ కానీ, రిక్వెస్ట్ కానీ ఆ సెంటెన్స్లో మనకు కనబడితే దాన్నే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది మనకు కనబడితే విల్ యూ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ సెంటెన్స్ అనేది లెట్స్తో స్టార్ట్ అయితే షల్ వి. యామ్ ఐ అని ఉంటే సెంటెన్స్లో క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి ఆర్ అండ్ ఐ. ఇవి గుర్తుపెట్టుకుంటే మీ రిమైనింగ్ అనేది ఈజీగా ఉంటాయి. చూడండి ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చూసుకుందాం, మీకు క్లియర్గా 100% అర్థమవుతుంది అనమాట. స్టడీ ది స్టేట్మెంట్స్ అండ్ ద క్వశ్చన్ ట్యాగ్స్ యాడెడ్ టు దెమ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్స్ అని ఇచ్చింది, దానికి క్వశ్చన్ ట్యాగ్స్ అనేది మనం యాడ్ చేస్తాం. చూడండి, హీ టెల్స్ ద ట్రూత్. V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే, చూడండి V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే ఏమని చెప్పిన, డజ్ అనేది క్వశ్చన్ ట్యాగ్ అని చెప్పిన. ఇక్కడ ఇది అనేది పాజిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి ఈ ఎస్ అనేది యాడ్ అయింది కాబట్టి డజంట్, సబ్జెక్ట్ ఏంది హీ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ హీ డజంట్ టెల్ ద ట్రూత్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్ ఫామ్లో ఉంది, అప్పుడు ఏం రాస్తాం, డస్ హీ అని రాస్తాం, డస్ సబ్జెక్ట్. నెక్స్ట్ హీ టోల్డ్ ద ట్రూత్. టోల్డ్ అనేది ఏంది, టోల్డ్ కదా, అంటే V2 ఫామ్లో ఉంది. V2 ఫామ్లో ఉంటే మనం ఏం చేయాలి, V2 ఫామ్లో ఉంటే డిడ్ అనేది యూజ్ చేయాలి క్వశ్చన్ ట్యాగ్లో. డిడెంట్, సబ్జెక్ట్ ఏముంది, హీ ఉంది, డిడెంట్ హీ డిడెంట్ టెల్ ద ట్రూత్. అప్పుడు ఇక్కడ
నెగిటివ్ ఫామ్లో ఉంది. డిడెంట్ అనేది నెగిటివ్ ఫామ్లో కదా, నాట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ డిడ్ సబ్జెక్ట్ ఏంది హీ. నెక్స్ట్ హీ విల్ టెల్ ద ట్రూత్. విల్ అని వచ్చినప్పుడు ఏం రాయాలి, విల్ అని వచ్చినప్పుడు ఏం రాయాలి, ఇక్కడ విల్ అని వచ్చినప్పుడు నెగిటివ్ ఫామ్ ఏం రాయాలంటే వోంట్. సబ్జెక్ట్ ఏంది ఇక్కడ వోంట్ హీ అనే సబ్జెక్ట్. వోంట్ హీ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ హీ వోంట్ టెల్ ద ట్రూత్. వోంట్ అని వచ్చింది. వోంట్ వచ్చినప్పుడు ఏంది ఇక్కడ నెగిటివ్ ఫామ్లో అంటే మనం ఏంది పాజిటివ్ ఫామ్లో రాయాలి, విల్ హీ. నెక్స్ట్ హీ కెన్ టెల్ ద ట్రూత్. కెన్ వచ్చినప్పుడు ఏం రాయాలి, కాంట్. టెల్ వచ్చినప్పుడు కాంట్ అనేది రాయాలి. ఇక్కడ పాజిటివ్ ఫామ్లో కెన్ అనేది పాజిటివ్ ఫామ్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఫామ్లో కాంట్ సబ్జెక్ట్ ఏమిచ్చి అది హీ క్వశ్చన్ మార్క్. అదే ఇప్పుడు కాంట్ అనేది నెగిటివ్ ఫామ్లో ఉంది, అప్పుడు కాంట్ అనేది నెగిటివ్ ఫామ్లో ఉన్నప్పుడు దీనికి ఇక్కడ చూసుకుంటే కెన్ హీ అనేది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ హీ ఈజ్ ద ట్రూత్. హీ ఈజ్ టెల్ ద ట్రూత్. హీ ఈజ్ నాట్ టెల్ ద ట్రూత్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే టెల్ అనేది ఉంది ఇక్కడ. ఇప్పుడు హీ ఈజ్ టెల్ ద ట్రూత్. ఈజ్ ఉంది. ఈజ్ అనేది ఏంది నెగిటివ్ ఫామా పాజిటివ్ ఫామా? పాజిటివ్ ఫామ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ ఫామ్లో రాస్తాం. ఈజ్ అని ఉంటే ఈజెంట్ ఇదండి ఇక్కడ ఈజెంట్ సబ్జెక్ట్ ఏంది హీ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వచ్చేసి హీ ఈజ్ నాట్ టెల్ ద ట్రూత్. ఇక్కడ ఈజ్ నాట్ అంటే నెగిటివ్ ఫామ్లో ఉంది. నెగిటివ్ ఫామ్లో ఉంటే పాజిటివ్ ఫామ్లో రాయాలి, ఈజ్ హీ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ హీ హ్యాస్ టోల్డ్ ద ట్రూత్. ఇక్కడ ఏముంది హ్యాజ్ అనేది ఉంది. హ్యాజ్ అనేది ఉంటే ఇక్కడ టోల్డ్ అనేది కూడా ఉంది V2 ఫామ్. మనం ఫస్ట్ ఏం చూసుకోవాలంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది మనం ఇవ్వాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అనేది చూసుకోవాలి. హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడే మళ్ళీ దాని వర్బ్స్ అనేవి పోవాలి. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఇవి స్టార్టింగ్లో చెప్పినాం కదా, ఈజ్ యామార్, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. ఇవి లేకుంటేనే మనము వర్బ్స్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ టోల్డ్ ఉంది, డిడ్ అనేది పెట్టాలి కదా అని అటు అనుకోకూడదు. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ అనేది మనం ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ లేకుంటేనే వర్బ్కి అనేది మనం వెళ్ళాలి. ఇక్కడ హ్యాజ్ అనేది హీ హ్యాజ్ టోల్ ద ట్రూత్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హ్యాజ్ అనేది పాజిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి హ్యాజెంట్ హీ. అదే ఇక్కడ హ్యాజ్ అనేది హ్యాజ్ నాట్ ఉంది కాబట్టి హీ హ్యాజెంట్ టోల్డ్ ద ట్రూత్. ఇక్కడ నెగిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి హ్యాజ్ సబ్జెక్ట్ ఏముంది హీ. ఇలా మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేది ఇస్తాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో సమ్ ఎగ్జాంపుల్స్ అనేది చూసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ ట్యాగ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.